బీఆర్ఎస్ బీజేపీ ప్రజలకు ఏం చేశాయో చెప్పి ఓట్లు అడగాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. ఖమ్మం నగరంలోని సంజీవరెడ్డి భవన్లో మాజీ ఎమ్మెల్సీలు కపిలవాయి దిలీప్ కుమార్, బాలసాని లక్ష్మీనారాయణలతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు మల్లన్న. ఖమ్మం జిల్లా పట్టభద్రులు ప్రశ్నించే గొంతుకను శాసనమండలికి పంపించేందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని కోరారు. తనను గెలిపిస్తే ప్రజా సమస్యలపై పోరాడతానని చెప్పారు. ప్రజల కోసం పోరాడే తీన్మార్ మల్లన్నను గెలిపించాలన్నారు మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్. వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అలాగే ఇండియా కూటమి సభ్యులందరికీ నమస్కారం. ఏ అర్హత లేకుండా అసలు పట్టభద్రుల ఓట్లు అడగడానికి రవ్వంత హక్కు లేనటువంటి పార్టీలు ఇవాళ మేము ప్రశ్నించే గొంతుకలని చెప్పి వాళ్ళిద్దరిని ఇద్దరిని గోలిస్తూ ఉన్నారు. వాస్తవానికి సోదరులారా, ఈ ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో అయినా ప్రజలే పెద్దవాళ్ళు, ప్రజలే గొప్పవాళ్ళు, పట్టభద్రులే మేధావులే గొప్పవాళ్ళు. కాబట్టి వాళ్ళు మేధావితనంతో ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళ ప్రతినిధిగా ఎవరు ఉండాలనేది వారు నిర్ణయించుకుంటారు. సో అందులో భాగంగానే ఇవాళ ఎక్కడికి పోయినా ప్రజలందరిది ఒకే ఒక్క మాట, మల్లన్న పోయినసారి అన్యాయం జరిగిపోయింది, మల్లన్న పోయినసారి పొరపాటు జరిగిపోయింది, ఈసారి అది రిపీట్ కానివ్వమనేటువంటి మాట చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పట్టభద్రులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అలాగే హైదరాబాద్ నుంచి ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను మానిటరింగ్ చేస్తున్నటువంటి కోఆర్డినేషన్ కమిటీకి అలాగే అందులోని సభ్యులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రాబోతున్నటువంటి 27 తారీఖు రోజు ఉప ఎన్నిక ఉంది. ఈ ఉప ఎన్నికలో పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొనాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా నిరంతరం కష్టపడుతూ వాళ్ళు ఖమ్మం జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లోకి దిగిపోయి ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమం చేస్తున్నటువంటి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు అలాగే వారి నాయకత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిత్రులారా, మీకు తెలిసిన ఖమ్మం నుంచి 2 టర్మ్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మీరు గతంలో ఆశీర్వదిస్తే ఇక్కడి నుంచి రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తిని. సో కాంగ్రెస్ పార్టీ ఒక కోఆర్డినేషన్ కమిటీ అని వేసి ఎలక్షన్స్ గురించి నన్ను దాన్ని కన్వీనర్గా పెట్టి మన కత్తి వెంకటస్వామి గారు దాంట్లో మెంబర్, ఇంకొక 5 సభ్యులు ఉన్నారు. మేమందరం కూడా ఈ గత వారం నుంచి కూడా వారి తీన్మార్ మల్లన్న గారు, మీకు తెలిసి ఇప్పుడు మన అభ్యర్థి కాంగ్రెస్ తరఫున ఆయన, వారికి మద్దతుగా మేము ఇండిపెండెంట్గానే ప్రతి దగ్గరికి తిరుగుతూ ఉన్నాం. ఆ సందర్భంగా ఈరోజు ప్రెస్లో మీ ద్వారా కూడా ఖమ్మం ఓటర్లందరికీ కూడా గ్రాడ్యుయేట్స్ అందరికీ అప్పీల్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చాను నేను. మీ అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, తీన్మార్ మల్లన్న చేతిలో అధికారం లేనప్పుడే క్యూ న్యూస్ ద్వారా కొన్ని వేలాది మంది సమస్యలు పరిష్కరించాడు. మనందరికీ తెలుసు, చేతిలో అధికారం ఉంటే ఆ పవర్ వేరు. అది లేకుండానే ఆయన ఆఫీస్కు వేలాది మంది వెళ్ళేవాడు. అంత సోషల్ వర్కర్ ఆయన. అటువంటి కమిట్మెంట్ చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది. సో అట్లాంటి తీర్మానం వలన మనకు ఒక ఎమ్మెల్సీగా పదవి తీసుకొని కనుక శాసన మండలిలో ఉంటే ఆ విధమైనటువంటి కార్యక్రమం ఏ విధంగా ఉంటుందో మనం ఊహించవచ్చు. కాబట్టి తీర్మానం వలన గెలిచిపోతాడు, నాకు తెలుస్తుంది. మీ అందరి యొక్క